మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదివినటువంటి వాక్య భాగంలో మనకు శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. మనస్సు, ఏ మనస్సు? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు. ఆ మనస్సు మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. ఆయన మనస్సును మనం కలిగి లేకపోతే మనం ఆయన సంతతిని ఎంచబడలేము. మనం ఆయన మనస్సును పొందుకోలేకపోతే ఆయన స్వారూప్యులకు మనం తీర్చిదిద్దబడలేము. ఆయన మనస్సును మనం పొందుకోకపోతే ఆయన స్వాస్యానికి మనం వారసులు కాలేము. అందుకే నేడు సెలవిస్తున్నారు ప్రభు, మీరు క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి. అందుకే ఏంటి ఆ మనస్సు? ప్రభు తన మహిమను విడిచి భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చారు. మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆనాడు ఆదామును బట్టో, లేదంటే కయీన్ను బట్టో, లేదంటే ఇతరత్ర మనుష్య జాతులకు ఉన్నటువంటి పాప భూయిష్టమైనటువంటి క్రియలు ఆయనలో లేవే. ఆయన ప్రతి విషయంలో పాపాన్ని గుర్తించి, పాపాన్ని అధిరోహిస్తూ, పాపాన్ని పాదాల కింద త్రొక్కుతూ, దాన్ని అణిచివేస్తూ, పరిశుద్ధతకు పవిత్రతకు పునాది వేసి, దాని మీద ఆయన జీవితమును కట్టి అనేకులకు మాదిరి చూపిస్తూ ఆయన ముందుకు సాగిపోయారు. ఆయన మనస్సు అది. ఎందుకని ఆయన మనసు మనం పొందుకోవాలి అంటే, ఈ లోకంలో అనేకమైనటువంటి పాపాలు మనల్ని పడవేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఎప్పటికీ వారు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నత శిఖరాలను ఎక్కినప్పటికీ ఎప్పటికప్పుడు సాతాను ఒక కొత్త హంగుతో, ఒక క్రొత్తదైనటువంటి శైలిలో పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పారు. దేవుడు సాక్ష్యం ఇచ్చారు. అతన్ని మెచ్చుకున్నాడు, అతన్ని ఆశీర్వదించాడు, గొప్పదనే స్థితిలో నిలబెట్టాడు. ఇప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత దావీదు ఇక నాకే పాపం నన్ను పడవేయలేదు, నన్ను కిందకు త్రోసివేయలేరు, నేను ఖచ్చితంగా భక్తుని, నేను ఖచ్చితంగా పరిశుద్ధిని చెప్పుకోలేకపోయాడు. ఎందుకంటే బెత్షెబా ద్వారా తను పాపంలో పడిపోయాడు. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనస్సును మనం పొందుకున్నట్లయితే మనం మరలా పాపంలో పడం. ఒకసారి దేవుడి చేత హెచ్చింపబడి, ఒకసారి దేవుడి చేత సాక్ష్యాన్ని పొందుకున్న పిమ్మట ఆ పాపంలో పడకుండా ఉండాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం ధరించుకోవాలి. ఇంతకీ ఆ మనస్సు ఏమిటి? ప్రప్రథమంగా ఆ మనస్సు ఆయన యొక్క మనస్సు. మన మనస్సు తొలగింపబడి ఆయన మనస్సును మనం పొందుకోవడం, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన మనస్సు, మారు మనస్సు, పాపపు మనస్సును తీసి నూతన మనస్సును మనం ధరించుకోవడం. మరి దాన్ని కొంచెం అర్థవంతంగా మనం చూడాలంటే ఆయన మనస్సు ఏమిటి? ఆయన మనస్సులో దాగి ఉన్నటువంటి గుణగణాలు ఏమై ఉన్నవి? ఆయన మనస్సును మనం పొందుకున్నట్లు రుజువు ఏంటి? ఆయన మనసును మనం కలిగి ఉన్నాము అనడానికి నిదర్శనం ఏమిటి? ఇదే అధ్యాయంలో మనం కొంచెం పైకి చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం. 2వ వచనం నుండి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటి యుగుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ మనం విధేయత అనేటువంటి విషయాన్ని చూస్తాం, మరియు వినయము అనేటువంటి విషయాన్ని చూస్తాం, మరియు తగ్గింపు అనేటువంటి విషయాన్ని చూస్తాం. మనం ఏ పని చేసినా, ఏ పని చేయాలని యోచించినా దేవునికే మహిమ, దేవుని కోసమే చేస్తున్నాం అని చెప్పుకున్నప్పటికీ అక్కడ ఆ పనిలో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా కక్ష, ద్వేషము, అహంకారము, డంబము, వృద్ధాతిశయము అస్సలు ఉండకూడదు. అది ఆయన మనస్సు. మొట్టమొదటిగా మనము చేసే పని డంబముతో, గర్వంతో, అహంకారంతో, కక్షతో చేయకూడనిదై ఉండాలి. అటువంటి స్వభావం మనలో ఉండకూడదు. అది ఆయన మనస్సు. నేడు మనం గమనిస్తున్నట్లయితే వీరు అనుకుంటారు, మేము దేవుని మనసును పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాం, మాకంటే భక్తులు లేరు, మేము గొప్పవారం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక సహవాసంలో వారు ఒక 10 అడుగులు స్టార్ గడితే వీరంటారు,
వారు 10 అడుగులు కట్టారు కాబట్టి మనం 15 అడుగులు కడదామంటారు. ఇంకోటి అంటాడు వీరు 15 కట్టాడు కాబట్టి 20 అడుగులు కడదామంటారు. ఇదంతా వృధాతిశయం. లేదంటే మనం పోయిన సంవత్సరం మీటింగ్ పెట్టినప్పుడు మనకి జనరేటర్ అడిగితే ఇవ్వాల, మనం వాళ్ళ స్పీకర్లు అడిగితే ఇవ్వలేదు. కాబట్టి వారు మీటింగ్ పెట్టుకునేటప్పుడు మనం కరెంటుని సప్లై ఆపేద్దాం, డిస్టర్బ్ చేద్దాం, అల్లరి చేద్దాం అని కక్షతో అసూయతో దేవుని పని చేయాలని తలంచితే అది ఎంత మాత్రము దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. అది ఆయన మనస్సు కాదు. స్పష్టమవుతుంది మనకు అది సాతాను యొక్క మనస్సు అని. కనుక నేటి దినాన్ని మనం గుర్తించాలి, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఏంటిది ఆయన మనస్సు అంటే ఆయనలో కక్ష లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు, వృధాతిశయం లేదు. ప్రతి చోట ఆయన నేను తక్కువ, దేనిని బట్టి నేను అతిశయించనని ఆయన ముందుకు సాగిపోయారు. అని అంటారు, ఒక వ్యక్తి వచ్చి నీవు సర్వోన్నతుడివి, నువ్వు సత్పురుషుడివి అని అంటే ప్రభు అన్నారు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నేను కాదు. దానిని బట్టి ఆయన అతిశయించలేదు. ఈయనెవరో ఆకాశము భూమిలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు అద్భుతములు చేస్తున్నారు, గాలి సముద్రం కూడా ఈయన మాటలే ఉంటున్నాయి, పోయిన వారిని కూడా జీవింపచేస్తున్నాడు, ఈయన సమస్తము లోబడిపోతున్నాయి, ఈయన ఎంత గొప్పవాడో అని అంటే ఆయన అంటారు, దాన్ని బట్టి అతిశయించక ఇదిగో నా యందు విశ్వాసం ఉంచితే ఇట్లాంటి పనులు మీరు కూడా చేస్తారన్నాడు. ఆయన దేనిని బట్టి అతిశయించలేదు, కక్షలు ఈర్ష్యలు ఏమాత్రం ఆయన చూపించలేదు. ఒకసారి ఏం జరిగిందంటే శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా మన శిష్యులు కాడు ఒకడున్నాడు, అతన్ని మనం ఎప్పుడు చూడలా, మన సహవాసంలో వాడు కాదు, వేరే సహవాసం, అతను లేదు, నీ నామం పేరిట దయ్యాలను వెలగొడుతున్నాడు, మేము వెళ్ళి అభ్యంతరపరుస్తాం అని అంటే తప్పు. అటువంటి పని ఎప్పుడు చేయకండి. నా నామాన్ని వాడుకునేవాడు, నా నామమును బట్టి కార్యము చేయవాడు నన్ను విశ్వసించిన వాడే, కాబట్టి అతను మన పక్షమై ఉన్నవాడు. కక్షలు వద్దు. నీ సహవాసం కాకపోతే, లేదా నీ మందిరానికి రాకపోతే, లేదా నీకు పరిచయం లేకపోతే, లేదా నీకు కానుకోకపోతే కక్ష శపించి చేస్తావా? పాడే పొలం కోరుకుంటావా? వారి పరిచయను పాడు చేస్తావా? కక్షలు వద్దు. మన సహవాసమే. ఎక్కడికున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించి దేవుని ఆత్మ నడిపింపులో నడుస్తున్న వారు దేవుని యొక్క నిజమైన సంతతి. కాబట్టి మనకు కక్ష, వృధాతిశయము ఉండనే కూడదు. మరియు ఆయన మనస్సులో మరొక కోణాన్ని మనం చూస్తాం, వినయము. దేవుని చిత్తం చేయడానికి ఎప్పుడు మనం వినయం కలిగి ఉండాలి. ఇది నేను చేసే పని కాదు, వారు చేస్తారు, నేను చాలా ఉన్నతమైన వాడిని, నాకు చాలా గౌరవప్రదమైనటువంటి పేర్లు ఉన్నాయి, నా పేరుకు ముందు పేరు వెనక ఎంతో గౌరవప్రదమైనటువంటి ప్రతిష్టతలు ఉన్నాయి, కాబట్టి నేను ఆ అతిశయాన్ని చూపించాలి అని అనుకుంటే వినయమును విడిచిపెట్టినట్లే. కానీ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, వినయము అనేటువంటి మనస్సు మీరు కలిగి ఉండాలి. దేవుని చిత్తం చేయడానికి ఎప్పుడు సంసిద్ధత కలిగిన వారై ఉండాలని. మరియు ఆయన యొక్క మనస్సులో మరొక కోణాన్ని మనం చూస్తాం, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. మన ఎదుట ఎవరైనా ఉంటే, ఎవరైనా కానీ మనకంటే వారి యోగ్యుడని మనం ఎంచుకోవాలి. మనం భోజనం చేస్తున్నాం, వారికి ప్లేట్ ఇవ్వాలి, మనకి ప్లేట్ ఇవ్వాలి. మన చేతికి ప్లేట్ అందింది, మనం ఏం చేయాలి? మనకంటే యోగ్యుడని ప్రక్కన వారికి ముందు ఇవ్వాలి. అది ఎంచుకోవడం. నేంటి వాళ్ళకి ప్లేట్ అందించేదేంటి అని వృధాతిశయం మనలో ఉండకూడదు. గర్వము, అహంకారము, డంబం మనలో ఉండకూడదు. అసలు అతిశయించడానికి, డంబంగా వ్యవహరించడానికి మన దగ్గర ఏమున్నది? ఆయన ఇచ్చినది తప్ప మన దగ్గర ఏమీ లేదు. అందుకే మన ఎదుట ఉన్న ఎవరైనా సరే వారి దగ్గర మనం మనకంటే వాళ్ళు యోగ్యులు అని ఎంచుకోవాలి. ప్రభు అదే మనకు నేర్పించారు. శిష్యులందరూ ఒకసారి నేను గొప్ప అంటున్నారు. పేతురు అంటాడు నేను అందరికంటే పెద్దోన్ని అంటాడు. ఆంద్రే అంటాడు నేనే అందరికంటే ముందు వచ్చా అంటాడు. ఇస్కరియోతు యూదా అంటాడు అరే మిమ్మల్ని దేవుడు నమ్మలేదు, నన్నే నమ్మాడు, కానుకల సంచి నాకే ఇచ్చాడు అంటాడు. ఈలోపు యాకోబు యోహాను వచ్చి అరే మా ఇద్దరికి ఉరుము పుత్రులు అని గొప్ప పేరు పెట్టాడు, మీలో ఎవరికి పెట్టదట్టంటి పేరు అని అంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ప్రభువుతో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, ఆయన వారి మీద చూపించినటువంటి కృపను బట్టి, వాత్సల్యతను బట్టి నేను గొప్ప అని అనుకుంటూ ఉంటే ప్రభువు వారి వైపు తిరిగి మీరెందుకు కలహిస్తున్నారు, మీరెందుకు మీలో మీరు గొప్ప అని అనుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరన్నా గొప్పగా కనిపించాలి, గొప్పవారు అవ్వాలని యోచించినట్లయితే మొట్టమొదటి ప్రిన్సిపల్, మొట్టమొదటి ఆజ్ఞ విషయం మీరందరికంటే తక్కువ వాడని గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రభు చెప్తున్నారు.
మీ ఎదుట ఎవరున్నారో వారికంటే మీరు తక్కువ. అది ఎవరైనా సరే. నేను ఇంకా చిన్నవాడినే, నేను ఇంకా అల్పుడనే, నేను తక్కువ అనేటువంటి భావం రావాలి. ఒక్కవేళ నేను గొప్ప అనేటువంటి భావం వచ్చినట్లయితే ఆయన మనస్సుని ఇంకా నీవు పొందుకోలేదు అన్నటువంటి సంగతి వాస్తవం. మనకంటే వయసులో చిన్నవారో, లేదంటే మనకంటే చదువులో తక్కువ ఉన్నదో, లేదంటే మనకంటే ఎత్తు తక్కువ, లేదంటే మనకంటే రంగు తక్కువ, లేదంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తుల కంటే వారికి తక్కువ ఉన్నాయో, దానిని బట్టి వారిని కించపరచక వారు ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి విషయాన్ని బట్టి వాళ్ళని మనం గౌరవించాలి, ఇంకా మనం ప్రోత్సాహపరచాలి. మనం అతిశయించకూడదు. మనం గొప్ప అనేటువంటి భావం మనకు అస్సలు రాకూడదు. ఒకవేళ ఆలోచన వచ్చినట్లయితే నష్టానికి తావు తీస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే, దావీదు రాజుగా ఉన్నాడు, తనకు చాలా సైన్యం ఉంది. తను అనుకున్నాడు మనసులో, నా సైన్యం ఎంతో ఒకసారి లెక్కిద్దాం అని యోవాబుని పిలిచాడు. పిలిచి, నువ్వు మొత్తం జాగ్రత్తగా కౌంట్ చేసి లెక్కించి మన సైన్యం ఎంతమంది ఉన్నారో, జనాభా ఎంతమంది ఉన్నారో మొత్తం నాకు లిస్ట్ తీసురా అన్నాడు. యోవాబు అంటాడు, రాజా, ఇన్నాళ్ళు ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఎన్ని యుద్ధాలు జరిగినా సైన్యాన్ని బట్టి నువ్వు జయం పొందలేదు కదా, నీకు తెలుసు కదా. నువ్వు గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు ఎవరన్నా సైన్యం ఉన్నారా నీతో? నువ్వు ఫిలిస్తీన్తో యుద్ధం చేసినప్పుడు నీతో ఎంతమంది సైన్యం ఉన్నారు? నువ్వు ఎవరితో యుద్ధం చేసినా నీకు సైన్యంతో పనేమున్నది? నీవు ఇంకా అంతకు మించి గొప్పదైనటువంటి విజయాలను కూడా చూడగలవు. ఎందుకంటే సర్వోన్నతుని దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నందు చేత. ఇక సైన్యంతో పనేమున్నది? ఇంకా ఒకవేళ నిజంగా సైన్యమే కావాలంటే ఇప్పుడున్న సైన్యానికంటే 10 రెట్లు ఇంకా ఎక్కువ ఆయన ఇవ్వగలడు. కాబట్టి ఆలోచన వద్దు రాజా అన్నాడు. రాజు అంటాడు, రాజుకే నువ్వు ఎదురు తిరుగుతావా? రాజు చెప్పిన మాటకి నువ్వు శిరస్సు వంచవా అని యోవాబును గద్దించాడు. మొత్తానికి రాజు కదా, గొప్పోడు కదా, ఇతని మాటే చెల్లింది. మొత్తానికి 40 రోజులు వెళ్ళి కొంత సమయాన్ని తీసుకొని లిస్టు తీసుకొచ్చాడు. యోవాబు ఒక్కొక్కటి చదువుతున్నాడు. ఇదో ఈటిలు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాళ్ళు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చక్కగా నిలబడే వాళ్ళు ఎంతమంది శరీర దారుఢ్యం కలిగిన వారు ఉన్నారని ఒక్కొక్కటి లిస్ట్ చెప్తున్నారు, ఎంతమంది అని. వెంటనే దావీదుకి అర్థమైపోయింది, నేను తప్పు చేశాను అని. నిజమే, దావీదు తప్పు చేశాడు. దేవుడు అతని మీదకి శిక్షని పంపించాడు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా, మనకంటే తక్కువ అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో పాపములో పడిపోవడానికి పునాది అక్కడ పడిద్ది. యోవాబు చిన్నవాడే, పని చేసేవాడే. దావీదు దగ్గర చిన్నవాడే, దావీదు గొప్పవాడు, పెద్దవాడు, వయసులో కూడా పెద్దవాడు. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం, అది చిన్నవాడైనా పెద్దవాడైనా, మనకంటే ఏమాత్రం ఎంపిక లేనివాడని అనిపించినా అతను మంచి చెప్తున్నప్పుడు మనం వెంటనే అంగీకరించాలి. ఎందుకంటే మనం యోగ్యునిగా ఎంచాలి. నేనే గొప్ప అనేటువంటి సింహాసనం మీద కూర్చొని మిగిలిన నాకంటే తక్కువ అనేటువంటి భావం వస్తే పడిపోవడానికి పునాది అక్కడ వేయబడుతుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సును కలిగి ఉండాలి. కక్ష, ఈర్ష్య, ద్వేషాలు మనలో ఉండకూడదు. వృధాతిశయము, డంబము, అహంకారం అనేది మనలో ఉండకూడదు. వినయము కలిగి మనం ముందుకు అడుగు వేయాలి. మన ఎదుట ఉన్నవారి యొద్ద మనం వారికంటే తక్కువ లేదా మనకంటే వారు ఘనమైన వారని ఎంచుకోవాలి. కాకపోయినా మనమే ఎంచుకోవాలి, మనమే వారిని ఘనపరచాలి. నేనే కుర్చీలో కూర్చుంటే అందరికి ఎందుకు కూర్చోలేని అనుకోకూడదు. నేను గొప్పవాడిని, నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేను చేతులేసి ప్రార్థన చేస్తే ఆ రోజు ఎట్ట జరిగింది, నేను ఆ రోజు ప్రవచనం చెప్పేది ఎట్ట జరిగింది, అగో నాకే వీళ్ళు ఇంత కానుక ఇచ్చారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇదిగో చూడండి, ఫోటోలు చూడండి అని చెప్పి ఫ్రేమ్లు కట్టించుకొని గొప్పతనాన్ని ప్రాచుర్యం తీసుకురావాలని చెప్పి ప్రచారం చేసుకోకూడదు. లేదా మా సంఘం ఎంత పెద్దది, లేదా మా చర్చికి ఎంతమంది వస్తారని చెప్పి వీడియోలు పెట్టుకొని గొప్పతనాన్ని చూపించుకోకూడదు. ప్రభు అంటున్నారు, నీకంటే ఎదుట ఉన్నవారు గొప్ప యోగ్యుడిని ఎంచుకోవాలి, దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. కనుక మనం ప్రభువు కలిగినటువంటి ఈ మనసును మనం కలిగి ఉందాం. మరొక కోణాన్ని మనం చూసినట్లయితే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కొన్ని పండుగలు వస్తాయి, ఆ పండుగ వచ్చినప్పుడు వారు మాత్రమే తినరు. వారు వండి ఇంటి ప్రక్కన ఉన్నవారికి, ఇంటి ఎదురుగా ఉన్నవారికి, ఆ వీధిలో ఉన్నవారికి ఆహారాన్ని పంచుతారు. సొంత కార్యాన్ని వాళ్ళు చూసుకోరు. అందరూ తినాలి అనేటువంటి మంచి భావం కలిగి ఉంటారు. ఒక పండుగను గురించి వారికే అంత జాగ్రత్త లేదా అంత ప్రేమ ఉన్నట్లయితే మనం క్రీస్తుని కలిగిన వారం, మనం ఇంకెంత ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ కలిగిన వారమై ఉండాలి. అవును, వాక్యం అదే సెలవిస్తుంది, మీలో ప్రతివాడు మీ సొంత కార్యమును మాత్రమే చూసుకోవద్దు, మీ ఎదుటి వారి
పని కూడా, వారి కార్యాలు కూడా మీరు చూడండి. వారు ఒక 4 వారాల నుంచి మందిరానికి రావట్లేదు, మీరు వస్తున్నారు, కనిపించట్లేదు. అడగండి, పలానా సిస్టర్, పలానా బ్రదర్, పలానా సహోదరులు కనిపించట్లేదు, ఏమైంది, ఏంటి సమస్య అడగండి. కార్యాలు చూడండి, వారు ఎందుకు రాలేకపోతున్నారు? వారి శరీరం బాగలేదా, ఆరోగ్యం బాగోలేదా, కుటుంబ పరిస్థితులు బాగలేదా, లేదంటే రావడానికి కనీసం ఛార్జీ డబ్బులు కూడా లేవా? ఇవన్నీ మనం మన సహోదరులుగా మన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూసే విధానం. సొంత కార్యమును మాత్రమే చూసుకునేవాడు తనను తాను పాపంలో పడవేసుకునేటువంటి స్థాయికి చేరిపోతాడు. ఒకసారి మనం విషయాన్ని గమనించినట్లయితే, సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, జయం చూశాడు. జనులందరూ దావీదును బాగా పొగడడం ప్రారంభించారు. ఇప్పుడు సౌలు అంటాడు, నేనే బ్రతుకుండాలి, లేదా నన్నే పొగడాలి, నా కార్యమే బాగా అందరూ మెచ్చుకోవాలి, దావీదుని మెచ్చుకుంటున్నారేంటి అని దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలుకు కలిగినటువంటి ఆ మనస్సు, తన కార్యమును మాత్రమే, తన సింహాసనం మాత్రమే, తన బిడ్డలు మాత్రమే, ఇంకెవరు ఉండకూడదు అని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ మనస్సు సౌలును పతనా స్థాయికి తీసుకువెళ్ళింది. అదే మన ఎదుటివారి గురించి యోచించినట్లయితే, ఎదుటివారి కార్యాల్లో మనం కూడా పాలిభాగస్సులమైనట్లయితే దేవుడు ఆ కార్యాన్ని గుర్తిస్తాడు, నిలబెడతాడు, ఉన్నత శిఖరాల మీద కూర్చుని పెడతాడు, క్షేత్రస్థాయిలో వారిని ఆశీర్వదిస్తాడు. కనుక మనలో ప్రతి వారము మన సొంత కార్యాలు మాత్రమే కాదు, ఎదుటివారి కార్యాలను కూడా చూడాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా, మీరు మంచినీళ్ళు తాగుతారా, మీరు జాగ్రత్తగా వచ్చారా, ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి సాధారణమైన మాటలు మాట్లాడడానికి కూడా అడిగితే మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేయాల్సి వస్తుందేమో అన్నటువంటి భావం ఉన్నట్లయితే అది వారి కార్యాన్ని వారు చూసుకున్నట్లే, వారికి శరీరాని కోసం వారు పోషించుకున్నట్లే. ఎదుటివారి యొక్క కార్యాల్లో, ఎదుటివారి యొక్క క్రియల్లో ఏమాత్రం మీరు ప్రేమ కలిగినటువంటి తత్వం లేని వారిగా కనిపిస్తూ ఉంటారు. కనుక మనం ప్రతి వారము మన సొంత కార్యాలను కాక ఇతరుల కార్యాలను కూడా చూచువారమై ఉండాలి. మరియు ఇంకా క్రిందకు చూసినట్లయితే 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పైన జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఈ వచనాల్లో నిగూఢమై ఉన్నాయి. ప్రభు తనకు కలిగినటువంటి మహిమ సింహాసనము విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకొనక, ఇదిగో నేనున్నటువంటి ఈ స్థాయిలోకి క్రింద ఉన్న వారిని కూడా లేవనెత్తాలని ఆయన మన కొరకు తను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని మట్టి దేహమును ధరించుకొని దాసులుగా మారిపోయాడు. మన కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నారంటే, కక్ష, వృధాతిశయము లేక వినయముతో, మంచి స్వభావంతో మనం గొప్ప అని ఎంచుకుంటూ ఆయనను తను తగ్గించుకొని యోగ్యుడిగా మనల్ని ఎంచి, మరియు ఆయన కార్యము మాత్రమే కాక మన కార్యమును చూడడానికి, మనలను సైతం దీవించడానికి, పాపము నుండి తప్పించి నరకాగ్నిలో పడిపోక పరలోక రాజ్యానికి వారసులము కావాలని మన కార్యము చేయడానికి ఆయన దిగివచ్చారు. మనం ధ్యానించినటువంటి విషయాలన్నీ ప్రభువులోనే మనకు కనిపిస్తాయి. కనుక ఆయన మనసును మనం పొందుకుంటే ఆ స్వభావం మనకు వస్తుంది. ఇంకా మనం చూస్తాం 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చనిపోయే అంతగా ఆయన తగ్గించుకున్నారు. నిజంగా కక్ష, వృధాతిశయము, డంబము, అహంకారం ఉన్నట్లయితే ఆయన ఎందుకు చనిపోతారు? మనం ఆయన మనసును పొందుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే. మనం ఆయన కొరకు ఏం చేయగలం? లేదా జనుల కొరకు, రక్షణ కొరకు, క్షేమం కొరకు మనం చనిపోవడానికి కూడా సిద్ధం అవ్వాలి. ఇది ఆయన మనస్సు. సహవాసులు ఉన్నవారు మరణాన్ని పొందుకుంటూ ఉంటే నేను క్షేమంగా ఉండాలని దాక్కునేవాడు కాదు, దేవుని మనసు పొందుకున్నవాడు. తన సహవాసులు ఉన్నవారు జనుల చేత చంపబడుతూ ఉంటే నేను తప్పించబడ్డానులే, నేను జాగ్రత్తగా ఉన్నానులే అనుకునేవాడు కాదు, దేవుని మనసును పొందుకున్నవాడు. లేదంటే తన సహవాసులు ఉన్నవారు అణిచివేయబడుతూ ఉంటే ఈయన మాత్రం ఒకదాని మీద ఒకటి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు కట్టుకుంటూ ఉండేవాడు కాదు, దేవుని మనస్సును పొందుకున్నవాడు. వారికి తినడానికి కూడా తిండి లేక ఇస్తున్నటువంటి రక్త
ఉన్నతమైనటువంటి కానుకను స్వీకరించి విలువైన వస్త్రాలను వేసుకుంటే అది కాదు దేవుని మనసు పొందుకున్నటువంటి స్వభావం. దేవుని మనసును పొందుకున్నాడు తన జనుల కొరకు మరణిస్తాడు, దేవుని పని కొరకు పనార్పణంగా పోయబడతాడు, తన సహవాసులు ఉన్నటువంటి విశ్వాసుల క్షేమం కొరకు నలిగిపోతాడు, అరిగిపోతాడు, వారి కొరకు ఏదైనా చేయడానికి సాహసిస్తాడు. వారి దోచుకునేవాడు దేవుని మనసును పొందుకునేవాడు కాదు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని మనస్సును పొందుకొని ఉన్నవారంగా ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మనలో ప్రతి వారిని గురించి ప్రేమ అనేటువంటి తత్వం మనలో బయటకు వస్తుంది. కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉండవు. వృధాగా వ్యర్థముగా అతిశయించేటువంటి స్వభావం మనలో ఉండదు. మనకి ఏమి కలిగినా మనకంటే వారు గొప్ప అనేటువంటి ప్రేమ పలుకు ఉంటుంది. మనకంటే ఎదుటి వారు యోగ్యులను మనం ఎంచుకుంటాం. మనదైన శైలిలో మనం చేయవలసినటువంటి మంచి పనులను వారి కొరకు చేస్తాం, వారిని తృప్తిపరుస్తాం. ఇది కదా దేవుని యొక్క మనస్సు. ఈ మనస్సును పొందుకోకుండా ఎన్ని చేసినా, మానకుండా మందిరానికి వెళ్ళామని చెప్పుకున్నా, రక్షణ పొందుకొని మాకు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పుకున్నా, మేము ప్రతి నెల ఎంతమందికి భోజనాలు పెడతామని చెప్పుకున్నా, వస్త్రాలు లేని వరకు వస్త్రాలు ఇచ్చామని చెప్పుకున్నా, కుటుంబానికి సరుకులు ఇచ్చామని చెప్పుకున్నా, లేదంటే ఎంత కానుక ఇచ్చామని చెప్పుకున్నా, లేదంటే మేము 2 రోజులు మీటింగ్ పెట్టామని చెప్పుకున్నా, లేదా మేము పాటలు కూడా పాడామని చెప్పుకున్నా, జనాలకు గొప్పగా మేము ఉన్నాము అని మా సంఘానికి ఎంతమంది వస్తారని చెప్పుకున్నా, ఏది ఉపయోగం ఉండదు. ఆయన మనసును పొందుకున్న వారు మాత్రమే ఆయన స్వభావం పొందుకుంటారు. ఆయన స్వభావం పొందుకున్న వారు మాత్రమే ఆయన రూపులోకి తీర్చిదిద్దబడతారు. ఆయన రూపులోకి తీర్చిదిద్దబడిన వారు మాత్రమే నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడతారు. వారు మాత్రమే 2వ రాకడలో ఎత్తబడతారు. కనుక మనము క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనసును పొందుకొని మనం ముందుకు సాగిపోదాం. మనల్ని పడవేయదలిచినటువంటి సాతాను తంత్రాల నుంచి ఇక్కడ క్రియలను గుర్తించి వాటిని ఏమాత్రము మనం పడిపోక ఆయన కలిగిన మనసుతో దృఢముగా అగ్నిలో నుండి తీసినటువంటి కొరి వలె రగిలించబడుతూ ఈ ఆత్మయాత్రలో గమ్యంకు చేరినట్లుగా సాగిపోదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, నీ మనస్సును మేము ధరించుకోవాలని మీరు సెలవిచ్చారు. నా ప్రభువా, ఆ మనస్సు మేము పొందుకోవాలంటే కక్షలు, ఈర్ష్యలు, ద్వేషాలు, వృధాతిశయాలు ఏమీ లేక వినయముతో నీ వాక్యం అంగీకరిస్తూ నీ చిత్తము చేస్తూ మా ఎదుట ఉన్న వారి దగ్గర మేము తక్కువ అని వారిని ఘనపరుస్తూ మాకంటే వారి యోగ్యులని ఎంచుకుంటూ ముందుకు సాగటకు సహాయం అనుగ్రహించమని అయ్యా మేము వేడుకుంటున్నాం. ఇంకొను తండ్రి, మా సొంత కార్యం మాత్రమే కాక ఎదుటివారి కార్యం కూడా చూడాలని మీరు సెలవిచ్చారు. ఇదంతా కూడా నీలోనే నిగూఢమైనదని, అందుకే నీ మనసును పొందుకోవాలని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, అట్టి విధంగా మీరు ప్రతి వారికి నీ మనసును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఇంక నీ వాక్యాన్ని ప్రతి వారిని ఉజ్జీవింపచేయండి. వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలో తీర్చండి. ఇంక నీ పరిచయను అన్నాటికి వృద్ధిని దింపచేసి ఈ వాక్యం ద్వారా ప్రతి వారు ఉజ్జీవింపచేయబట్టకు, ఆశీర్వదించబట్టకు, దీవించబట్టకు, రక్షణ పొందుకుంటకు, నీ రాజ్యానికి వారసులటకు కృపదయచేయండి. ఇక నీ టీవీ ఛానల్ వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ అక్కడ రాజ్యాన్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.